మట్టి కప్పులలో ఐస్ క్రీమ్ అయితే అందరూ ట్రై చేయండి. నిజంగా అంటే చాలా బాగుంది. టేస్ట్ కూడా నార్మల్ ఐస్ క్రీమ్‌లా కాకుండా డిఫరెంట్‌గా ఉంది. అయితే నేనైతే పోస్ట్ చేశాను కదా! ఆ వీడియో. అది ఎలా ప్రాసెస్ మొత్తం ఎలా చేశానన్నదైతే కంప్లీట్‌గా పెట్టలేదు. అందుకే ఇవాళ కంప్లీట్ వీడియో అయితే పెడుతున్నా. మస్క్ మిలన్ తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసులు కట్ చేసి దాన్ని మిక్సీలో వేసుకోవాలండి. నేనైతే ఓన్లీ అందులో షుగర్ ఏసా. కొంతమంది ఏస్తే బాదం కూడా ఏసుకోవచ్చు. బాదం ఇంకా కాజూస్ ఏసుకోవచ్చు. అది మీ ఆప్షన్. వాటన్నింటిని గ్రైండ్ చేసి నేనింకా వీటిని గ్రైండ్ చేయకంటే ముందే సబ్జా సీడ్స్ ఉంటాయి కదా! సబ్జా గింజలు వాటిని నానబెట్టుకొని పెట్టుకున్నా అనమాట. ఇదంతా అయిన తర్వాత దానిపైన సబ్జా గింజలేసి కలిపేసిన అంతే. అంతకుమించి ఏం లేదు. కానీ అయితే నిజంగా చెప్తున్నా కదా! నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. చాలా అంటే చాలా బాగుంది. అది మెయిన్ ఏందంటే మట్టి కప్పులలో పెట్టినందుకు ఇంకొంచెం బాగుంది ఫ్లేవర్ అస్సలు. కుల్ఫీ తిన్న ఫీలింగ్ ఉంది. నిన్న కూడా చెప్పాను నేను కుల్ఫీ తిన్న ఫీలింగ్ ఉందని. నాకు నచ్చింది. మా పిల్లలకంటే మా పిల్లలు ఎక్స్‌ప్రెస్ చేశారు గానీ వాళ్ళు తినడం కంటే ఏమో గానీ నేను తింటే అయితే నాకైతే నిజంగా చాలా నచ్చింది. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్